సో హలో గైస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్, నిజం చెప్తున్నాను, ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ లేదా ఓ కిరాక్ అంటే కిరాక్ స్మాక్ డౌన్ ఉండే. ఎందుకంటే మనకి మన వాయిస్ మ్యాన్ మన పాల్ హేమన్ సైడ్ నుంచి లేదా మనకి ఒక బిట్రే యాంగిల్ చూడడానికి దొరికింది. అంటే మొత్తంగా బిట్రే అని కాదు, బట్ చూడడానికి అయితే ఒక బిట్రే లాగానే కనిపించాయి అనమాట. ఎందుకంటే ఆ ఫేవర్ గురించి మాట్లాడేసిన, అంటే ఆ ఫేవర్ ఏందో ఈరోజు మన అందరూ తెలిసిపోయింది అనమాట. ఆ ఫేవర్ గురించి మాట్లాడినారు మన సీఎం పంక్. అండ్ అంతేకాదు, సీఎం పంక్ రోమన్ రేన్స్ పైన అటాక్ బి చేసినారు. బాస్, చాలా జరిగింది ఈరోజు స్మాక్ డౌన్లో. ప్రతి ఒక్క సెగ్మెంట్ నేను మీ అందరికీ కొంచెం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక మనము టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇలా స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ది. సో సీఎం పంక్ ఎంట్రీ కాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ జబర్దస్త్గా చీర్ చేసినారు. మన సీఎం పంక్ హోమ్ టౌన్ అనేమాట. ఈరోజు స్మాక్ డౌన్ అంటే షికాగోలో జరిగింది. సో అక్కడ ఉన్న ఫ్యాన్స్ జబర్దస్త్గా చీర్ చేసినారు. మన సీఎం పంక్ చాలా హ్యాపీగా అనిపించినారు. అండ్ మన సీఎం పంక్ రింగ్లో వచ్చి చెప్పినారు, నాకు తెలీదు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో, కానీ ఒక మాట క్లియర్గా చెప్తాను. అంటే వాళ్ళు చెప్పినారు, అంటే మన బెస్ట్ ఆడియన్స్ అంటే ఇక్కడ కాదంటే బయట ఉంటుందని చెప్పినారు. బట్ ఏంటంటే షికాగో బెస్ట్ ఆడియన్స్ అనే మాట. అంటే ఇప్పుడు హోమ్ టౌన్ కదా ఎంతైనా సరే. సో అందుకని ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ గురించి చాలా గొప్ప మాట్లాడినారు. ఇట్లా కెమెరా తీసుకున్నారనేమాట. మొత్తం ఫ్యాన్స్ సైడ్ ఫోకస్ చేసినారు ఆ కెమెరా తీసుకొని. అండ్ బాస్, అంతేకాదు దాని తర్వాత సీఎం పంక్ చెప్పినారు, అందుకే కదా షికాగో మనం బయటోలా వాయిసెస్ వినమనే మాట. వాళ్ళు ఏమన్నారు ఒకప్పుడు, అంటే నేను ఇక్కడ అంటే నాకు ఇక్కడ వచ్చే అధికారమే లేదని చెప్పినారు. కానీ ఏమైంది, నేను స్టిల్ ఇక్కడ ఉన్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఏమనుకోవద్దు, నేను ఇక్కడ ఉన్న క్రౌడ్ గురించి చాలా గొప్ప మాట్లాడుతాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇది చాలా ఇంపార్టెంట్ అని ఈ టైప్ చెప్పినారనమాట. అంటే ఫస్ట్లో మొత్తము అక్కడ ఉన్న క్రౌడ్ గురించి కొంచెం గొప్ప మాట్లాడినారనమాట. నెట్ఫ్లిక్స్ అయినా సరే, అంటే యూఎస్ఏ అయినా సరే, అంటే ఏ నెట్వర్క్ అయినా సరే, అంటే నేను కొత్త ఫ్యాన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఇప్పుడు నాకు కొత్త ఫ్యాన్స్ అవసరం లేదంటే ఈ రోజు కోసం సారీ ఏమనుకోవద్దు. ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్న ఈ 16,000 క్రౌడ్ చాలా ఇంపార్టెంట్ అని ఈ టైప్ కొంచెం గొప్ప మాట్లాడినారు. అక్కడ ఉన్న క్రౌడ్ గురించి, అక్కడ ఉన్న ఫ్యాన్స్ గురించి. అండ్ దాని తర్వాత సీఎం పంక్ చెప్పినారు, చూడండి నాకు ఎవరెవరు నాకు ఇక్కడ ఉండే అధికారం లేదని చెప్పినారు. వాళ్ళందరి గురించి క్లియర్గా చెప్పినట్టే నాకు ఎవరికి వెళ్ళి పంపిస్తారు. అందుకనే కదా నా షూస్ వేసుకొని ఇక్కడ వచ్చేసినాను. అంటే నేను ఫైట్ చేయడానికి రెడీ ఉంటానన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకంటే సీఎం పంక్ నువ్వు ఇక్కడ ఏం చేస్తాను అంటారు. బట్ నేను అక్కడ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను రెసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయబోతున్నాను. సో అప్పుడే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు యూ డిజర్వ్ ఇట్ అని చాంట్ చేసినారన్నమాట. సో అప్పుడే సీఎం పంక్ చెప్పినారు, ఏంది నేను డిజర్వ్ చేస్తానా? నిజం చెప్పాలంటే నేను ఈ అవకాశంకి సంపాదించినాను. అండ్ ఎవరెవరు నాకు చెప్పినారు అంటే నాకు ఇక్కడ ఉండే అధికారం లేదని, నేను వాళ్ళందరికీ నేను చూపించిన అనమాట. అంటే అప్పుడు మన జాన్సీనా ఎంట్రన్స్లో ఉండేనమాట మన సీఎం పంక్. అంటే ఎంట్రన్స్లో వర్క్ చేసినారు. సో అద్బిఐ మెన్షన్ చేసినారనమాట మన సీఎం పంక్. అండ్ సీఎం పంక్ అక్కడ మెయిన్ ఏమని చెప్తున్నా అంటే, చాలా మంది చాలా డౌట్ చేసినారనమాట మన సీఎం పంక్ పైన. బట్ అయినా మన సీఎం పంక్ ఇక్కడ ఉన్నారు, స్టిల్ ఇక్కడ పని చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. చాలా కష్టపడి ఈ అవకాశం సంపాదించినారు అసలు మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసేదని ఈ టైప్లో మన సీఎం పంక్ చెప్పినారు. అండ్ దాని తర్వాత మన సీఎం పంక్ అంటే మన సీఎం పంక్ వైఫ్ ఏజెలీకి అక్కడ మెన్షన్ చేసినారు, థ్యాంక్స్ చెప్పినారన్నమాట. మన ఏజెలీకి ఫ్యాన్స్ అందరూ ఏజెలీ అని చాంట్ చేసినారు. ఇక దాని తర్వాత ఇక మన సీఎం పంక్ డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసినారు. అండ్ అది ఏంటంటే, ఈ రెసల్ మేనియాలో నేను సెత్ రాలెన్స్ చాలా భయంకరంగా కొట్టి సెత్ రాలెన్స్ పల కొట్టేస్తాను. ట్రైబల్ షీఫ్కి నేను చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాను, చాలా భయంకరంగా కొడతాను రోమన్ రేన్స్ కానీ. ఈ టైప్లో మన సీఎం పంక్ వార్నింగ్ ఇస్తుంటారు. సో అప్పుడే మన వాయిస్ మ్యాన్ పాల్ హేమన్ ఇంటరప్ట్ చేసినారు సీఎం పంక్కి. అండ్ మన వాయిస్ మ్యాన్ చెప్పినారు, లేడీస్ అండ్ జెంటల్మెన్, నా పేరు పాల్ హేమన్ అండ్ సారీ కొంచెం డిస్రెస్పెక్ట్ చేసినందుకు కొంచెం లేట్ వచ్చి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఇక్కడ వచ్చి అంటే మన సీఎం పంక్ డిస్రెస్పెక్ట్ చేయడానికి నేను రాలేదన్నమాట. నా బెస్ట్ ఇన్ ద వరల్డ్ ఫ్రెండ్ అనేమాట, నా మంచి ఫ్రెండ్ ఈ వరల్డ్లో సీఎం పంక్ అని ఈ టైం కొంచెం గొప్ప మాట్లాడినారు. సిటీ గురించి కొంచెం గొప్ప మాట్లాడినారు మన పాల్ హేమన్. అండ్ పాల్ హేమన్ రింగ్లో వచ్చేసినారు. సో అప్పుడు ఎక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు ఈసీడబ్ల్యూ అని చాంట్ చేసినారు. సో అప్పుడే మనం సీఎం పంక్ అంటే మనం దీంతో అంటే మనం సేఫ్ కాలేమనే మాట, అంటే మనం ఎస్కేప్ చేయలేము. ఈసీడబ్ల్యూ మన సీఎం పంక్ చాంట్ చేసినారు. సో అప్పుడే మన పాల్ హేమన్ చెప్పినారు,
చూడండి షికాగో అంటే మీరు నా కోసం ఏం చేస్తారో నేను అది చూడడానికి అడగడానికి రాలేదు, నేను మీకోసం ఏం చేస్తానో అది చేయడానికి వచ్చాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మన సీఎం పంక్ నిజంగా ఒక డిజర్వింగ్ అనమాట. మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసే అధికారం ఉంది మన సీఎం పంక్కి. సో అందుకే మన సీఎం పంక్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయబోతున్నాడు. అండ్ అంతేకాదు ఇంకొక మూమెంట్ ఎక్కడ గుర్తు చేపించినాడు అనమాట మన పాల్ హేమన్. అండ్ అది ఏంటంటే మన బ్లడ్ లైన్ మెంబర్స్ అంటే మన టామాటోంగ్ అంటే వీళ్ళందరూ సోలో సికో వీళ్ళందరూ మన పాల్ హేమన్ వెంకల పడినప్పుడు మన పాల్ హేమన్ ఒకప్పుడు చెప్పినారనమాట సీఎం పంక్కి, అంటే నువ్వు అంటే నాకు నీతో పాటు తీసుకెళ్ళని చెప్పినారనమాట. బట్ అప్పుడు మన సీఎం పంక్ తీసుకెళ్ళలేదు. దాని తర్వాత మన సీఎం పంక్ది డ్రూ మ్యాకింటైర్తో మ్యాచ్ ఉండే హెలినా సెల్లో. సో అందుకని అట్లా బిజీ అయిపోయింది సీఎం పంక్ అని ఈ టైంలో మొత్తం అక్కడ మొత్తం మెన్షన్ చేసినారు. అండ్ దాని తర్వాత మన పాల్ హేమన్ ఏమన్నారంటే అయినా దాని తర్వాత నేను మరొకసారి వచ్చినాను, వచ్చి ఒక ఫేవర్ అడిగినా అనమాట. నా ట్రైబల్ చీఫ్ కొంచెం కష్టాలు ఉన్నప్పుడు వచ్చి నా ట్రైబల్ చీఫ్తో కలిసి ఫైట్ చేయని చెప్పినాను. సో నువ్వు వచ్చినావు వార్ గేమ్స్లో, నువ్వు నా ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ కలిసి నువ్వు ఫైట్ చేసినావు, కానీ ఒక ఫేవర్ పెట్టినావు అనమాట. సో అందుకని ఇప్పుడు నా పైన ఇంకొక ఫేవర్ చేయి. అండ్ అది ఏంటంటే అసలు ఆ ఫేవర్ ఏంది, అసలు ఆ ఫేవర్ ఏందో చాలా క్లియర్గా నాకు చెప్పు అని చెప్పినారనమాట. సో అప్పుడే మన సీఎం పంక్ ఏమన్నారంటే చూడు పాల్ హేమన్, ఓపెన్గా చెప్పాలంటే ఆ ఫేవర్ గురించి నేను నీ ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ వచ్చినప్పుడు చెప్తాను అనమాట. అంటే రోమన్ రైన్స్ ఫేస్ పైనే ఆ ఫేవర్ గురించి చెప్తానని మన సీఎం పంక్ చెప్పినారు. అండ్ సీఎం పంక్ అక్కడికి వెళ్ళిపోయినారు బాస్. పాల్ హేమన్ అప్పుడే కొంచెం షాక్లో ఉండే. అండ్ ఇంకేమంటే ఇక్కడనే మన ఈరోజు ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. అంటే ఇంకా చాలా ఉందన్నమాట, ఇంకా రోమన్ రైన్స్ రావాలి ఇంకా చాలా ఉందని అనమాట. కానీ ప్రజెంట్ కోసం అయితే ఇక్కడనే ఇలా ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత మనకి మన రే ఫినిక్స్ది డెబ్యూ చూడడానికి దొరికాయనమాట. అండ్ మనకి వన్ ఆఫ్ మన NXT ట్యాగ్ టీమ్ ఛాంపియన్ నేథన్ ఫ్రేజర్ మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి అనమాట. ఈ డెబ్యూ మ్యాచ్ మన రే ఫినిక్స్ది బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ మన రే ఫినిక్స్ గెలిచినారు. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత మన రే ఫినిక్స్ ఏమన్నారు అంటే చాలా గర్వంగా చెప్పినాను అనమాట. నేను చాలా టైం నుంచి ఒక మాట చెప్పడానికి వెయిట్ చేస్తున్నాను. అండ్ అదేంటంటే ఇప్పుడు నేను WWE అంటే నేను WWE వచ్చేసినాను ఈ టైప్లో మనం చాలా గర్వంగా చాలా మంచిగా హ్యాపీ అయిపోయినా అన్నమాట మన రే ఫినిక్స్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా మ్యాచ్లో సెగ్మెంట్ అయిపోయింది. అండ్ మీరు మన రే ఫినిక్స్ చెస్ట్ పైన ఉన్న టాటూని ఒకటి గమనిస్తే కామెంట్లో చెప్పండి, ఓకే? సో నెక్స్ట్ మనకి ఎలెనైట్ వర్సెస్ టామాటోంగా మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. సో ఈ మ్యాచ్ బాగానే ఉండే అనమాట. అండ్ ఈ మ్యాచ్ వీణా గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది గౌరవ కాదు మన LA Knight. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన పాల్ హేమన్ది ఒక ఇంటర్వ్యూ జరిగింది అనమాట. అండ్ ఆ ఇంటర్వ్యూలో మన పాల్ హేమన్కి ఆ ఫేవర్ గురించి అడిగినప్పుడు మన పాల్ హేమన్ ఏమన్నారంటే చూడు నేను ముందే చాలా టెన్షన్ ఉన్నా, నా దిమాగ్ పనిచేస్తలేదు, అండ్ నువ్వు వచ్చి ఇంకా పరేషాన్ చేస్తున్నావు. సరే ఇప్పుడు నేను నీకేం చెప్పేది, నేను డైరెక్ట్ కెమెరా ముందు చెప్తున్నాను, కెమెరా ముందు చెప్పినారనమాట. అండ్ ఏమేమి చెప్పినారంటే చూడు సీఎం పంక్ నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను, మొత్తం కెమెరా ముందు అంటే ఆన్ రికార్డ్ చెప్తున్నాను. అండ్ అది ఏంటంటే సీఎం పంక్ నీ ఫేవర్ ఏదున్నా సరే ఏమన్నా సరే నేను ఎస్ చెప్తున్నాను, సరేనా? అంటే నేను ఆ ఫేవర్ నేను చేస్తాను, ఎస్ అని ఇచ్చినారు ముందే పాల్ హేమన్ ఎస్ అని చెప్పేసినారు అనమాట. ఆ ఫేవర్ ఏదున్నా సరే ఎస్ అని చెప్పేసినారు ఇక మన పాల్ హేమన్. అండ్ బాస్ దాని తర్వాత ఇంకా నుంచి ఒక కార్ వచ్చింది. అండ్ ఆ కార్ రాగానే ఎస్ మై ట్రైబల్ చీఫ్ వచ్చేసినాడు షికాగోలో అని ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్పినారు. కానీ ఆ కార్లోకి వెళ్ళి బయటకు వచ్చిన ఇంకెవరు కాదు మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్. సో సెత్ రాలెన్స్కి చూసి మన పాల్ హేమన్ చాలా షాక్ అయినారు. సో అప్పుడు మన సెత్ రాలెన్స్ ఏమన్నారంటే హే ఏంది అంటే నువ్వు ఇంకొక షీల్డ్ గాయ్ కోసం వెయిట్ చేస్తున్నావు, అంటే నువ్వు రోమన్ రైన్స్ కోసం వెయిట్ చేస్తున్నావు కదా. కానీ ఏంటంటే ఇప్పుడు నేను వచ్చినాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఎందుకు వచ్చినాను అంటే ఆ ఫేవర్ ఏంది అంటే ఇప్పుడు లాస్ట్ చాలా తమాషా జరిగినాయి, మెయిన్ ఈవెంట్ అవకాశం దొరికింది సీఎం పంక్కి అంతా అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ ఫేవర్ ఏంటంటే రోమన్ రైన్స్ వచ్చినప్పుడు నాకు చెప్పండి, నేను వస్తాను, ఆ ఫేవర్ ఏంటంటే డైరెక్ట్గా చూస్తాను, రోమన్ రైన్స్ ఫేస్ చూస్తాను ఈ టైప్లో మన సెత్ రాలెన్స్ చెప్పేసినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి రింగ్లో షార్లెట్ ఫ్లేర్ అండ్ మన టిఫినీది ఒక ఇంటర్వ్యూ చూడడానికి దొరికింది. మన వెడ్ బెరెట్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. అండ్ మా షార్లెట్ ఫ్లేర్కి అడిగినారు అంటే నువ్వు ఎందుకు చూస్ చేసినావు టిఫినీకి అడిగినప్పుడు టిఫినీ అంటే బతలాడింది అనే మాట మొత్తం పిచ్చం అడిగింది. సో అందుకే నేను టిఫినీతో ఫైట్ చేయబోతున్నాను ఈ టైప్లో మన షార్లెట్ ఫ్లేర్ అయిపోయింది. ఫ్యాన్స్ బూ చేస్తుంటారు. సో మన షార్లెట్ ఫ్లేర్ అదే ఫ్యాన్స్ అంటే ఇది పవర్ అని చెప్పింది అనమాట. ఫ్యాన్స్ బూ చేస్తే షార్లెట్ ఫ్లేర్ పవర్ అని చెప్పింది. టిఫినీ ఏమని చెప్పింది అంటే హే అంటే ఇప్పుడు షికాగో అంటే ఇప్పుడు టైం ఏమైతే అడిగినప్పుడు టిఫినీ టైం అని ఫ్యాన్స్ చాంట్ చేస్తారు అనమాట. అండ్ బాస్ అంతేకాదు అస్సలు అనుకోలేదు మన టిఫినీ ఇంత పెద్ద మాట చెప్తాను. టిఫినీ ఏమని చెప్పింది అంటే షార్లెట్ ఫ్లేర్కి చూడు షార్లెట్ ఫ్లేర్ ఎన్ని టైటిల్ గెలిచినా సరే
నువ్వు నీ డాడ్ కిందనే అనమాట, అంటే సెకండ్ ఉంటావు, నీ డాడ్కి రిక్ ఫ్లేర్కి నువ్వు సెకండ్ అనమాట ఒకవేళ నువ్వు ఛాంపియన్షిప్ గెలిస్తే. అండ్ ఒకవేళ నేను నీకు ఓడిపించేస్తే నువ్వు నా తర్వాత అయిపోతాను అంటే నేనే పైకి ఉంటాను, అంటే నువ్వు సెకండ్ ఉంటావని ఈ టైప్లో మన టిఫినీ చెప్పింది. అండ్ అంతేకాదు మన టిఫినీ ఏమేమి చెప్పింది అంటే షార్లెట్ ఫ్లేర్ నువ్వు ఒక పెద్ద నెప్పో కిడ్వి. ఎస్ అంటే నెపోటిజం మెన్షన్ చేసి అనమాట, నువ్వు ఒక పెద్ద నెప్పో కిడ్వి. చూడు ఇప్పుడు నా ఏజ్ 25 సంవత్సరాలు అన్నమాట. అండ్ ఇప్పుడు 25 సంవత్సరాల్లో నేను ఈ ఉమెన్స్ ఛాంపియన్షిప్ గెలిచి నేను రసల్ మేనియాలో ఫైట్ చేయబోతున్నాను. కానీ నీ ఏజ్, నువ్వు 25 సంవత్సరాల ఏజ్లో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? నీ డాడ్ బేస్మెంట్లో ఉన్నావు కదా నువ్వు అని ఈ టైప్లో ఎక్కిరిచ్చింది బాస్. మామూలుగా ఎక్కిరియలేదు మన టిఫినీ. షార్లెట్ ఫ్లేర్ ఏమో చెప్పి అంటే నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఫస్ట్ అనుకుంటున్నావా? అంటే నా డాడ్ పేరు చెప్పి ఎక్కిరిస్తున్నావు కదా, సో నువ్వు ఫస్ట్ అనుకుంటున్నావా? నేను నెప్పో కిడ్ని కాదు, నేను నెప్పో క్వీన్ని అని చెప్పి అనమాట. ఎస్ నేను నంబర్ 1 నెప్పో కిడ్ అంటే నెప్పో క్వీన్ అని చెప్పింది అనమాట షార్లెట్ ఫ్లేర్. అండ్ బాస్ మా టిఫినీ చాలా మంచిగా ఎక్కిరిచ్చింది బాస్, అంటే మామూలుగా ఎక్కిరియలేదు అనమాట నెప్పో కిడ్ అని చెప్పింది. అండ్ 25 సంవత్సరాలు నేను రసల్ మేనియాలో హ్యాస్ ద ఉమెన్స్ ఛాంపియన్ అడుగు పెడుతున్నాను, బట్ నువ్వేం చేస్తానట్టు అంటే మామూలుగా లేకుండే సెగ్మెంట్. అండ్ బాస్ ఇంకేముంది ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ బ్రాల్ కూడా ఏం జరగలేదు, ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో దాని తర్వాత మనకి ఒక నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ చూడడానికి దొరికింది మన DIY వర్సెస్ మన మోటార్ సిటీ మషిన్ గన్స్ మధ్యలో. ఈ మ్యాచ్ అంటే మన ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉండేనమాట. ఈ మ్యాచ్లో మన DIY చాలా చీటింగ్ చేశానమాట. బట్ అయినా సరే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన మోటార్ సిటీ మషిన్ గన్స్. అండ్ క్రౌడ్ సైడ్ మన ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఉండే అనమాట ద స్ట్రీట్ ప్రాఫిట్స్. అంటే మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్ అండ్ మన మోటార్ సిటీ మషిన్ గన్స్ ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ అక్కడ మన నేయోమిది ఎంట్రీ అయినప్పుడు అంటే ఫస్ట్ మన B-Fab రింగ్లో వచ్చేసింది. ఆ నేయోమి ఎంట్రీ అయినప్పుడు మన జేడ్ కార్గిల్ వచ్చి అటాక్ చేసి అనమాట మన నేయోమి పైన. అండ్ దాని తర్వాత అక్కడ అంటే అఫీషియల్స్ ఆపేసినారు ఈ బ్రాల్కి. అండ్ బాస్ దాని తర్వాత రింగ్లో మనకి B-Fab వర్సెస్ మన నేయోమి మధ్యలో, ఎస్ అంటే B-Fab వర్సెస్ నేయోమి మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది అనమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన నేయోమి. ఈ మ్యాచ్లో గెలిచింది. అండ్ మన నేయోమి ఏం చేసిందంటే ఈ మ్యాచ్లో గెలిచిన తర్వాత మైక్ తీసుకొని ఏమేమి చెప్పిందంటే, హే చూడు జేడ్ కార్గిల్ నువ్వు అటాక్ చేసినావు అండ్ దాని తర్వాత నేను ఈ మ్యాచ్లో ఫైట్ చేశాను, బట్ అయినా సరే నేను స్టిల్ లీలాపడి ఉన్నాను ఈ రింగ్లో అని ఈ టైప్లో మన నేయోమి చెప్పింది అనమాట. సో అప్పుడే ఇంకా నుంచి మన జేడ్ కార్గిల్ వచ్చి అటాక్ చేసింది మన నేయోమి పైన. సో అప్పుడే బాస్ మరొకసారి ఆఫీషియల్స్ వచ్చేసినారన్నమాట, సెక్యూరిటీ గార్డ్స్ అందరూ వచ్చినారు. అండ్ మన జేడ్ కార్గిల్ సెక్యూరిటీ గార్డ్స్ పైన అటాక్ చేసి అనమాట. అండ్ దాని తర్వాత మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ వచ్చి ఏమని చెప్పినారంటే సాలి ఎక్కువైపోయింది, నేను ఈ మ్యాచ్ బుక్ చేస్తున్నాను రసల్ మేనియాలో. ఎస్ జేడ్ కార్గిల్ వర్సెస్ నేయోమి రసల్ మేనియా అని చెప్పేసినారనమాట. సో ఇప్పుడు రసల్ మేనియా కోసం ఈ మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది బాస్. అండ్ ఇంకేమంటే ఇక్కడ ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత రింగ్లో వచ్చేసినారు ఇక మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ రింగ్లో వచ్చి ఇక ఇంజురీ గురించి మాట్లాడినారనమాట. అంటే మేము ఉట్టిగానే చెప్పమనేమాట, అంటే డోంట్ ట్రై దిస్ హోమ్ అని స్టార్టింగ్లో వస్తాయి కదా, అంటే WWE రెస్లింగ్ మూవ్స్ ఇంట్లో కాలేజ్లో స్కూల్లో ఎప్పుడు ట్రై చేయొద్దు, అసలు ట్రై చేయొద్దని మేము చెప్తాం. ఎందుకు చెప్తామంటే ఇంజురీస్ వల్ల, అంటే మన సూపర్ స్టార్స్ చాలా కష్టపడతారన్నమాట. అండ్ వాళ్ళు చాలా బ్యాడ్ టైం ఫేస్ చేస్తారు ఇంజురీస్ వల్ల, చాలా అంటే చాలా పరిశ్రమ అయిపోతారన్నమాట ఇంజురీ వల్ల. లైక్ ఇప్పుడు కెవిన్ ఓవెన్స్ అని చెప్పి అక్కడ కెవిన్ ఓవెన్స్కి ఇంట్రడ్యూస్ చేసినారు. సో మన కెవిన్ ఓవెన్స్ అక్కడ రింగ్లో వచ్చినారు బాస్. అండ్ నిన్నటి నుంచే మనకి ఒక రూమర్ వస్తుందన్నమాట. అండ్ అదేంటంటే ఒక సూపర్ స్టార్ చాలా సీరియస్గా ఇంజూర్డ్ అయిపోయిండు. అండ్ నిన్న మార్నింగ్ మనకి ఒక రూమర్ వచ్చింది. అండ్ నిన్న సాయంత్రం మనకి ఏమని తెలిసిందంటే మన కెవిన్ ఓవెన్స్ ఆ సూపర్ స్టార్ ఇంజూర్డ్ అయిపోయిండు కెవిన్ ఓవెన్స్ అని నిన్నటి నుంచి మాకు రూమర్స్ వచ్చినాయి. అండ్ ఈరోజు కెవిన్ ఓవెన్స్ రింగ్లో వచ్చి ఏమని చెప్పినారంటే, చూడండి నేను 25 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఫైట్ చేస్తున్నాను అనమాట, అంటే నేను రింగ్లో ఫైట్ చేస్తున్నాను. అండ్ 25 సంవత్సరాలు నేను చాలా నేర్చుకున్నాను అన్నమాట, నాకు చాలా తెలిసింది, నేను చాలా ఎక్స్పీరియన్స్ చేసినాను. అండ్ నాకు చాలా డ్రీమ్స్ ఉండే అన్నమాట. ఆ డ్రీమ్స్ అన్ని నిజం చేయని చాలా కష్టపడ్డాను. అండ్ చాలా డ్రీమ్స్ నిజమేనాయి, కానీ ఆ డ్రీమ్స్ నిజం చేయనికి లేదా నేను ఇలాంటి ఇంజురీస్కి పేమెంట్లా ఇచ్చిన అనేమాట. అంటే ఇంజురీ నిజంగా చాలా సీరియస్ ఇంజురీ అనేమాట. 4 నెలల నుంచి 4 months నుంచి నేను ఇంజురీకి నేను సఫర్ చేస్తున్నాను. అంత తెలియదు అన్నమాట ఇంజురీ ఎంత సీరియసా లేదా అని నాకు తెలియదు అన్నమాట. బట్ రీసెంట్లీ అంటే డాక్టర్ చెప్పినారు ఇంజురీ చాలా సీరియస్ అని. సో ఇప్పుడు నేను నెక్ ఇంజురీ అనమాట. సో ఇప్పుడు నేను నెక్ సర్జరీ చేపియాలి. సో అందుకని ఇప్పుడు నేను రసల్ మేనియాలో ఫైట్ చేయలేను. ర్యాండీ ఆర్టన్తో నేను ఈ రసల్ మేనియాలో ఫైట్ చేయలేను. నిజంగా చాలా బేకార్ మాట అనమాట. నేను ర్యాండీ ఆర్టన్తో ఫైట్ చేయలేకపోతున్నాను. బట్ ఏం చేద్దాం చెప్పండి, నెక్ ఇంజురీ అనమాట. నెక్ ఇంజురీ ఇప్పుడు నేను సర్జరీ చేయించుకోవాలి.
నేర్చుకోవాలని చెప్పినారు. మన కెవిన్ ఓవెన్స్ నిజంగా అందరు ఫ్యాన్స్కి థ్యాంక్స్ అని చెప్పినారు. అంటే చాలా సాడ్గా కనిపించినారు మన కెవిన్ ఓవెన్స్ అండ్ బాస్ అక్కడ అంటే మేనేజర్తో కలిసి వెళ్ళిపోతుంటారు. సో అప్పటికే ఎంట్రీ అయిపోయింది ర్యాండీ ఆర్టన్ది. సో ర్యాండీ ఆర్టన్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ జబర్దస్త్గా చీర్ చేసినారు. ర్యాండీ ఆర్టన్ వచ్చినారు, అక్కడ రింగ్ ఏప్రిన్ పైన నిలబడ్డారు. రింగ్ ఏప్రిన్ పైన మన కెవిన్ ఓవెన్స్ బిండ్ అనమాట. బట్ ఇప్పుడు ఇంజర్డ్ అయినారు కాబట్టి ఇక మన ర్యాండీ ఆర్టన్ చేయలేపలేదన్నమాట కెవిన్ ఓవెన్స్ పైన. ర్యాండీ ఆర్టన్ రింగ్లో రాగానే మన కెవిన్ ఓవెన్స్ అక్కడికి వెళ్ళిపోయినారు. అండ్ బాస్ దాని తర్వాత అక్కడ ఏమైందంటే ఇప్పుడు అసలు మేనే కోసం మ్యాచ్ లేదు కదా మన ర్యాండీ ఆర్టన్కి. సో అందుకని ర్యాండీ ఆర్టన్ కోపంలో అక్కడ ఉన్న మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్కి ఆర్క్యూ ఇచ్చి పడేసినారు బాస్. నిజంగా మన ర్యాండీ ఆర్టన్ ఆర్క్యూ ఇచ్చి పడేసినారు అనే మాట మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్కి. కానీ చాలా కోపంలో కనిపించినారు, ఎందుకంటే ఇప్పుడు అసలు మేనియాలో మ్యాచ్ లేదు కదా, ఇప్పుడు ప్రెజెంట్ కోసం అపోనెంటే లేడు మన ర్యాండీ ఆర్టన్కి. సో అందుకని పిచ్చి లేచిపోయింది మన ర్యాండీ ఆర్టన్కి. అదే చాలా ఫేస్ పైన కనిపించింది అనమాట ర్యాండీ ఆర్టన్ ఫేస్ పైన. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ మ్యాచ్ చూడడానికి దొరికింది బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ జేకబ్ ఫాటు మధ్యలో. సో ఫస్ట్ జేకబ్ ఫాటు ఎంట్రీ అయిన తర్వాత మన బ్రాన్ స్ట్రోమన్ ఎంట్రీ అయినప్పుడే జేకబ్ ఫాటు అటాక్ చేసినారు. ఈ మ్యాచ్ అఫీషియలీ స్టార్ట్ అయిపోయింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ చాలా క్రాక్ మ్యాచ్ ఉండే. అండ్ ఇది ఎలాంటి మ్యాచ్ అంటే ఇలాంటి మ్యాచెస్కి మనం చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట, ఎందుకంటే ఇలాంటి మ్యాచెస్కి చూడాలి బాస్. అంటే నెక్స్ట్ లెవెల్ బాస్, అంటే క్రౌడ్లో అయినా సరే రింగ్లో అయినా సరే అంటే నెక్స్ట్ లెవెల్ ఉండే బాస్ ఈ మ్యాచ్. లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ మ్యాచెస్ అంటేనే క్రాక్ ఉంటాయన్నమాట. అండ్ ఈ మ్యాచ్ నిజంగానే ఆ లెవెల్లో ఉండే. అండ్ ఫైనల్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన జేకబ్ ఫాటు. ఎస్, అంటే లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ మ్యాచ్లో జేకబ్ ఫాటు గెలిచినారు. అండ్ ఈ మ్యాచ్లో ఒక స్టిపులేషన్ ఉండనమాట. అండ్ అది ఏంటంటే ఈ మ్యాచ్లో గెలిచిన సూపర్ స్టార్ ఎలే నైట్తో ఫైట్ చేస్తాడు ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. ఎస్, ఈ మ్యాచ్ ఒక నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉండనమాట ఈ లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో మన జేకబ్ ఫాటు గెలిచినారు. సో దీని అర్థం ఏంటంటే మన జేకబ్ ఫాటు ఎలే నైట్తో ఫైట్ చేస్తారు ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన పాల్ హేమన్ వెయిట్ చేస్తుంటారు రోమన్ రైన్స్ కోసం. సో అప్పుడే మన రోమన్ రైన్స్ కార్ వచ్చింది. అండ్ ఆ కార్లో రోమన్ రైన్స్ బయటకు వచ్చినారు. అండ్ అప్పుడే మన ట్రైబల్ షీఫ్ అన్నప్పుడు రోమన్ రైన్స్ అసలు ఏమి వినలేదన్నమాట. డైరెక్ట్గా రోమన్ రైన్స్ బ్యాక్ స్టేజ్ నుంచి రింగ్లో వచ్చేసినారన్నమాట. డైరెక్ట్గా రింగ్లో వచ్చినారు. రింగ్లో రాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ షికాగో ఎక్నాలెడ్జ్మెంట్ చెప్పినారన్నమాట. రోమన్ రైన్స్ చాలా కోపంలో ఉండే ఎక్నాలెడ్జ్మెంట్ చెప్పిన. సో ఫ్యాన్స్ అందరూ ఎక్నాలెడ్జ్ చేసినారు రోమన్ రైన్స్కి. సో అప్పుడే రోమన్ రైన్స్ చెప్పినారు వాయిస్ మ్యాన్ మనడు ఇక్కడ ఉన్నాడా అని అడిగినారు. సో అప్పుడే మన పాల్ హేమన్ ఎస్ ఇక్కడే ఉన్నాడని చెప్పినారు అన్నమాట. సో అప్పుడే ఫ్యాన్స్ అందరూ సీఎం పంక్ అని చాంట్ చేసినారు. సో అప్పుడే రోమన్ రైన్స్ ఏమన్నారంటే ఎస్ నేను సీఎం పంక్ గురించే మాట్లాడుతున్నాను. సో వాయిస్ మ్యాన్ అంటే మన సీఎం పంక్ స్టిల్ ఆ ఫేవర్ గురించి మాట్లాడుతున్నాడా, స్టిల్ అదే ఫేవర్ అంటుండా అన్నప్పుడు మన వాయిస్ మ్యాన్ ఎస్ అని చెప్పిండనమాట. సో అప్పుడే హే షికాగో అసలు మీరు ఈ మనిషికి అసలు ఎట్లా భరిస్తున్నారు ఏమో ఈ సీఎం పంక్కి. అంటే సీఎం పంక్ స్టిల్ ఆ ఫేవర్ గురించి మాట్లాడుతున్నా. నిజం చెప్పాలంటే సీఎం పంక్ ఎవరి వల్ల వచ్చింది అంటే నా వల్ల రాలేదు ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూలో మరొకసారి. అండ్ ఇంకోటి ఏంటంటే ఓపెన్గా చెప్పాలంటే ఇక్కడ మన మెయిన్ రోమన్ రైన్స్ అక్కడ ఏమన్నారు అంటే నా వల్లనే మన సీఎం పంక్కి మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసే అవకాశం దొరికాయనమాట. అంటే సీఎం పంక్ లైఫ్లో సీఎం పంక్ మంచి లెజెండ్స్తో ఫైట్ చేసిండు. సీఎం పంక్ మంచి ఛాంపియన్స్తో ఫైట్ చేసిండు. బట్ ఏమైంది అయినా సరే రెసల్మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసే అవకాశమే దొరకలేదన్నమాట. కానీ ట్రైబల్ షీఫ్ ముందు రాగానే మన సీఎం పంక్కి రెసల్మేనియాలో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసే అవకాశం దొరికింది. అంటే ఒక టైంలో రోమన్ రైన్స్ వల్ల దొరికిందని రోమన్ రైన్స్ చెప్పినారు. అండ్ సీఎం పంక్ అక్కడ పిలిచినారన్నమాట. కానీ అక్కడ సీఎం పంక్ రాలేదు. మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ అక్కడ ఎంట్రీ అయిపోయింది. ఫ్యాన్స్ జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ మన సెత్ రాలిన్స్ రింగ్లో వచ్చి చెప్పినారు హే చూడు రోమన్ రైన్స్ అంటే నీ లిటిల్ యూనివర్స్ నుంచి నువ్వు కొంచెం బయటికి రా, నీకు అర్థమవుతుంది అసలైన లోకంలో నువ్వు రా. ఎందుకంటే నువ్వు ఏ లోకంలో నువ్వు ఉన్నావో ఆ లోకంలో ఉన్న వాళ్ళే నిన్ను అంటే నీకు మోసం చేస్తారన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడు మన దగ్గర మంచి అవకాశం ఉండే, ఫస్ట్ నీ దగ్గర ఒక మంచి అవకాశం ఉండే, వార్ గేమ్స్ నువ్వు ఇచ్చి పడేసి ఉండే సీఎం పంక్కి. బట్ నువ్వేం చేసినావు, నువ్వు కొట్టలేదు సీఎం పంక్, అంటే నువ్వు అస్సలు ఎలాంటి అటాక్ చేయలేదు. అండ్ నా దగ్గర అవకాశం ఉండే సీఎం పంక్కి నేను ఇచ్చి పడేస్తుండే, ఖతం చేస్తుండే. బట్ నువ్వేం చేసినావు, నువ్వు వచ్చి ఆ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేసినావు అనమాట. సో ఇప్పుడు ఏమైంది, సీఎం పంక్ వల్ల ఇప్పుడు మనం ఈ రింగ్లో ఉన్నాం అనమాట. సీఎం పంక్ ఫేవర్ అని ఇప్పుడు సతాయిస్తుంది. సో ఇది సీఎం పంక్ రియాలిటీ, నీకు అర్థమవుతుందా?
అని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. సో అప్పుడే మన రోమన్ రైన్స్ ఏమన్నారు అంటే, చూడు సెత్ రాలిన్స్, నిజం చెప్పాలంటే నిజం ఏందంటే నీకు అసలు నమ్మలేమనే మాట. అంటే లాయల్టీ, నిజాయితీతో నీకు ఎలాంటి సంబంధం లేదనే మాట. అంటే నీకు అస్సలు నమ్మలేము. అండ్ సీఎం పంక్ గురించి మాట్లాడితే సీఎం పంక్ నా ముందు ఎందుకు నిలబడుతున్నాడు అంటే సీఎం పంక్ అంటే లాయల్టీలో ఉంటాడనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ప్రామిస్ చేసినాను నా వాయిస్ మ్యాన్కి, అండ్ ఆ ప్రామిస్ వల్లనే మన సీఎం పంక్ ఇక్కడ వచ్చి నిలబడుతున్నా, అర్థమవుతుందా అని ఈ టైప్లో మన రోమన్ రైన్స్ చెప్పినారు. కానీ నేను నీకు పిలవలేదు అని మన రోమన్ చెప్పినా అనమాట. అంటే సీఎం పంక్ పిలిచాక నువ్వు వచ్చినావా అని మన సెత్ రాలిన్స్కి అన్నప్పుడు మన సెత్ రాలిన్స్ ఏమన్నారు అంటే అసలు ఆ ఫేవర్ ఏందో అది ఇననికి వచ్చినా అని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. సో అప్పుడే ఎంటర్ అయిపోయింది మన సీఎం పంక్ది. అండ్ సీఎం పంక్ రింగ్లో వచ్చి చెప్పినారు ఫేవర్. సో ఇప్పుడు ఈ ఫేవర్ అంటే ఏంది అంటే ఓపెన్ చెప్పాలంటే ఇది ఒక ఫ్రెండ్షిప్ అనమాట, ఇది ఒక లెగసీ అనమాట. అండ్ ప్రామిస్ చేసినప్పుడు ఆ ప్రామిస్ మనం నిలబడాలి. సో అదే అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడు పాల్ హేమన్ నీకు గుర్తుందా, ఒకప్పుడు నాకు ఇక్కడ నుంచి తీసేస్తున్నప్పుడు నన్ను ఫైర్ చేయని చెప్పినప్పుడు నువ్వు నో అని చెప్పినా, నీకు గుర్తుందా? అండ్ ఒకప్పుడు చాలా అంటే ఓపెన్గా చెప్పాలంటే మన సీఎం పంక్ అక్కడ ఏమన్నారంటే ఇంతకుముందు అంటే మన పాల్ హేమన్ ఒకప్పుడు చెప్పినారన్నమాట కొన్ని సంవత్సరాల ముందు. అండ్ అది ఏంటంటే నువ్వు రెసల్మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసినప్పుడు నీకు అధికారం దొరికినప్పుడు నేను నీతో పాటు అక్కడ అంటే రింగ్ సైడ్ ఉంటా అని చెప్పినారన్నమాట. అండ్ నేను మీ అందరికి చాలాసార్లు చెప్పినాను బాస్. అండ్ ఈరోజు అదే చెప్పినారు మన సీఎం పంక్. అండ్ అది ఏంటంటే మై ట్రైబల్ చీఫ్, నాకు అంటే వాయిస్ మ్యాన్ కావాలన్నమాట. ఫేవర్ ఏంటంటే ఈ వాయిస్ మ్యాన్ నా కార్నర్లో ఉండాలి, రింగ్ సైడ్ అంటే నా సైడ్ ఉండాలన్నమాట. రెసల్మేనియాలో నా కార్నర్లో ఉండాలని చెప్పినారన్నమాట. సో మీకు అర్థమైందా? సో అప్పుడే మన సెత్ రాలిన్స్ అని చెప్పినాను, అంటే ఈ మనిషి ఎలాంటి మనిషి అని చెప్పినాను అని ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ పక్కన చెప్తూ ఉంటారు. అండ్ ఇదంతా ఏని మన రోమన్ షాక్ అయిపోయినారు. అండ్ బాస్ నేను మీ అందరికీ ఫేవర్ గురించి అంటే ఫేవర్ అనే వర్డ్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి నేను మీ అందరికీ ఒక మాట చెప్పినాను. అండ్ అది ఏంటంటే ఆ ఫేవర్ మేబీ ఏం కావచ్చు అంటే మన సీఎం పంక్ జస్ట్ ఒక రోజు కోసమైనా మన పాల్ హేమన్ సీఎం పంక్ సైడ్ రావాలి, రింగ్ సైడ్ మన సీఎం పంక్ సైడ్ ఉండాలని ఈ టైప్లో చెప్పినాను. అండ్ ఈ రోజు అదే నిజమైంది బాస్, మన సీఎం పంక్ అదే చెప్పినారు. అండ్ అది ఏంటంటే రెసల్మేనియాలో పాల్ హేమన్ మన సీఎం పంక్ సైడ్ ఉండాలని చెప్పినారన్నమాట. ఇదే ఆ ఫేవర్ అన్నమాట. అండ్ దాని తర్వాత మన రోమన్ రైన్స్ నవ్వినారు. అండ్ రోమన్ రైన్స్ ఏమన్నారంటే ఇదా నీ ఫేవర్ అంటే అప్పటి నుంచి ఇదా? నిజం చెప్పాలంటే సీఎం పంక్ నేను వదిలేసినా సరే అంటే నేను పాల్ హేమన్కి వదిలేసినా సరే పాల్ హేమన్ ఎప్పుడు నాకు వదలడన్నమాట. నీకు అర్థమవుతుందా అలాంటి మా రిలేషన్? సో అందుకనే పాల్ హేమన్ క్లియర్లీ చెప్పేసి నో అని చెప్పేసి మన సీఎం పంక్ అని చెప్పినారు. కానీ మన పాల్ హేమన్ నేను నో చెప్పలేను, ట్రైబల్ చీఫ్ అని చెప్పినారన్నమాట. సో నిజంగా ఇది ఎంత షాకింగ్ ఉండే అంటే చాలా షాకింగ్ ఉండే బాస్. పాల్ హేమన్ సైడ్ నుంచి మనకి లైట్గా బిట్రే, ఇప్పుడు నేను లైట్గా ఎందుకు అంటున్నానో అది నేను అప్డేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైట్గా బిట్రే మనకి చూడడానికి దొరికింది బాస్. మన రోమన్ రైన్స్ షాక్ అయినారన్నమాట. రోమన్ రైన్స్ ఎంత నమ్మకంతో చెప్పినారో నేను వదిలేసినా సరే పాల్ హేమన్ నాకు వదలడని చెప్పినానమాట. బట్ అయినా మన పాల్ హేమన్ నేను నో చెప్పలేను అని చెప్పినానమాట. సో అప్పుడే మన రోమన్ రైన్స్ కోపం వచ్చింది, నువ్వు నో చెప్పు అని చెప్పినానమాట. అండ్ అక్కడ రింగ్ కార్నర్ సైడ్ కొంచెం కోపం చేస్తుంటారనమాట. మన పాల్ హేమన్ కాలర్ పట్టుకున్నారు మన రోమన్ రైన్స్. అప్పుడే ఎంకల్ నుంచి మన సీఎం పంక్ రోమన్ రైన్స్ పైన అటాక్ చేసిండు బాస్. అండ్ GTS ఇచ్చి పడేసిండు అనమాట. అంటే ఫినిషర్ కొట్టేసిండు బాస్ సీఎం పంక్ రోమన్ రైన్స్కి. పాల్ హేమన్ ముందు సెత్ రాలిన్స్ ముందు ఫినిషర్ ఇచ్చి పడేసిండు అనమాట. పాల్ హేమన్ అయితే షాక్ రోమన్ రైన్స్కి ఫినిషర్ పడినప్పుడు. కానీ సెత్ రాలిన్స్ నిలబడి మొత్తం తమాషాలు చూసిండు అనమాట. అండ్ నిజానికి చాలా షాకింగ్ అంటే షాకింగ్ ఉండే బాస్. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు మన స్మాక్ డౌన్ అయిపోయింది. అండ్ ఫేవర్ ఏంటంటే మన పాల్ హేమన్ సీఎం పంక్ సైడ్ ఉండాలి, రోమన్ రైన్స్కి అది నచ్చలేదన్నమాట. అండ్ ఫినిషర్ పడ్డది రోమన్ రైన్స్కి. సో ఇదంతా ఇప్పుడు ఇన్న తర్వాత చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో మీరు కామెంట్స్ చెప్పండి అనమాట. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయారు, మన పాల్ హేమన్ ఏడ్చినారన్నమాట. అంటే నో చెప్పలేకపోతున్నారు, ఏడ్చినారన్నమాట. సో చాలా జరిగింది. సో ఇప్పుడు మీరేమంటారు మీ కామెంట్స్ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.